ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న వింబుల్డన్ మరింత రసవత్తరంగా మారింది. టాప్ సీడ్స్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ 1 అరియానా సంబలంక వరుసగా మూడోసారి సెమీఫైనల్ చేరుకుంది. 37 ఏళ్ల లౌరా సిగేమున్తో తలపడిన సంబలంక ఎట్టకేలకు గెలిచింది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు సంబలంక విజయం సాధించింది. మొదటి సెట్ లో ఓడినప్పటికీ మిగతా 2 సెట్లలో గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఇక 2021-2023 టోర్నీలోనూ సంబలంక సెమీస్ కు చేరగా 2022-2024 లో వింబుల్డన్ లో ఆడలేదు. అయితే సంబలంకతో పాటు 8వ సీడ్ స్వియాటెక్ మరియు ఆండ్రీవా కూడా విజయాలు సాధించి క్వార్టర్స్ లో ప్రవేశించారు. ఇదిలా ఉండగా మెన్ సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరస్ సెమీస్ చేరుకున్నాడు. బ్రిటన్ ప్లేయర్ నోరీను వరుస సెట్ లో చిత్తుగా ఓడించి విజయం అందుకున్నాడు. ఇక అతనితో పాటు టేలర్ ఫ్రిడ్జ్ కూడా రష్యా ప్లేయర్ అయిన కచ్నోవ్ ను ఓడించి కెరీర్ లో తొలిసారి ఇక్కడ సెమీస్ లో అడుగు పెట్టబోతున్నాడు. అయితే వరల్డ్ నెంబర్ 1 యానిక్ సిన్నర్ కూడా క్వార్టర్స్ కు చేరుకున్నాడు. ఇక దిగ్గజ ప్లేయర్లు నోవాక్ జాకోవిచ్ కూడా క్వార్టర్స్ కు చేరారు. దీంతో టాప్ సీడ్స్ అందరి విజయాలు సాధించడంతో వింబుల్డన్ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈసారి వింబుల్డన్ విజేతలుగా జాకోవిచ్ మరియు సంబలంక నిలుస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే తాజాగా జరిగిన రొనాల్డ్ గారోస్ లో సంబలంక ఫైనల్లో కోకో గ్యాప్ చేతిలో ఓడిపోయింది. అలాగే జాకోవిచ్ కూడా సెమీస్ లో సిన్నర్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ వింబుల్డన్ లో ఛాంపియన్స్ గా నిలుస్తారా అనేది చూడాలి.